హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట బెల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్, మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సింపుల్‌గా దాని మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి లేటెస్ట్‌గా ఏ యాప్‌లు వచ్చినా కూడా ఇందులోనే పోస్ట్ చేస్తాను. ఎర్నింగ్ సంబంధించినవి. మీరు ఫాస్ట్‌గా, ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. అది టాటా నియో యాప్. చాలా మందికి తెలిసి ఉంటుంది. బట్ ఇందులో ఒక బగ్ ఒకటి రన్ అవుతుంది. సో సింపుల్‌గా మనము రూ. 500 అనేటివి సైన్ అప్ బోనస్‌గా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నా లేకున్నా కూడా మీరు ఈజీగా సైన్ అప్ బోనస్‌గా రూ. 500 అనేటివి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ రీఫర్‌కి రూ. 500 అనేటివి రావడం జరుగుతుంది. అందులో మనకొచ్చేసి కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ మనకు రూ. 500 అనేటివి 500 కాయిన్స్ రూ. 500 అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. ఈ ఈ యాప్ సంబంధించిన లింక్ అనేది వీడియో కింద ఉంటుంది. సింపుల్‌గా అండ్ రిఫర్ కోడ్ కూడా దాని కిందనే ఉంటుంది. సింపుల్‌గా మీరు లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్ నుండి యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. గైస్, యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా సైన్ అప్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుందా. సింపుల్‌గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతారు. సింపుల్‌గా మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఓటీపీ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చేసి మెయిల్ ఐడీ ఇచ్చేసి లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇందులో మనకు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు లోన్ అనేది అప్రూవ్ అయితే సరిపోతుంది. అప్రూవ్ కాకుండా కూడా మనకు రూ. 500 అనేటివి నియో కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. మనకు లోన్ అప్రూవ్ అవ్వకపోతే ఎందుకు వస్తాయి బ్రో అంటే ఇందులో బగ్ రన్ అవుతుంది. సో మీకు ఈ విధంగా మీకు నియో కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. రూ. 500 వరకు మీకు మీకు లోన్ అప్రూవ్ అయినా రాకుండా మీకు రావడం జరుగుతుంది. ఈ లోన్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన జస్ట్ మనకు అప్రూవ్ అయితే అప్రూవ్ కాకపోయినా సరిపోతుంది. మీరు సింపుల్‌గా ఇక్కడ మీకు ఈ బ్యానర్ కనిపిస్తుంది. లేదంటే ఇట్లా డ్రాగ్ చేస్తే మీకు బ్యానర్ అనేది కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. గెట్ 500 నియో కాయిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మీరు మస్ట్ అండ్ షుడ్‌గా రీఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు రీఫర్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 500 నియో కాయిన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. లేదంటే మీకు 500 నియో కాయిన్స్ రావు. మీకు ఒకవేళ అకౌంట్ అప్రూవ్ కాకపోతే. సింపుల్‌గా ఐ హావ్ రీఫర్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో రీఫర్ కోడ్ అనేది ఇస్తాను. సింపుల్‌గా మీరు రీఫర్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడు రీఫర్ కోడ్ అప్లై అయిపోతుంది. సింపుల్‌గా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ ది ఆఫర్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు పర్మిషన్స్ అడుగుతాయి. సింపుల్‌గా అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మీకు పాన్ కార్డ్ ఇవ్వడం వల్ల ఎలాంటి లాస్ అనేది ఉండదు. జస్ట్ మరి మీ ఓన్ పాన్ కార్డ్ ఇవ్వండి. ఫేక్ పాన్ కార్డ్‌లు గాని ఇవ్వకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇచ్చినా పర్లేదు. బట్ మీరు ఫేక్ పాన్ కార్డ్‌లు అలాంటివి ఇవ్వకండి. మీరు సింపుల్‌గా ఇది ఒక ట్రస్టెడ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సింపుల్‌గా మీరు పాన్ కార్డ్‌లో ఉన్న నేమ్ ఇచ్చేయండి. ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి అందులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంటే అది ఇచ్చేసేయండి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ నెట్ మంత్లీ ఇన్కమ్ అనేది 50,000 పైన ఉండాలి. సింపుల్‌గా 50,000 పైన ఇచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి మీరు ఏదైనా ఇచ్చేసేయండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సింపుల్‌గా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చేసేయండి. బిజినెస్ ఈమెయిల్ అంటే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది. ఇక్కడ పిన్ కోడ్ వచ్చేసి మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఈ విధంగా అకౌంట్ అప్రూవ్ అవుతుందా అంటే మీకు లోన్ అనేది అప్రూవ్ అవుతుందా లేదా అనేది మీకు ఇక్కడనే చూపిస్తుంది. సింపుల్‌గా మీకు లోన్ అనేది అప్రూవ్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. చూపిస్తే మీరు జస్ట్ బ్యాక్ వచ్చేసేయండి. చేస్తే మీకు అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఒకవేళ లోన్ అనేది అప్రూవ్ కాకపోతే ఈ విధంగా చూపిస్తుంది. నేను చెప్పానుగా లోన్ అనేది అప్రూవ్ అయినా కాకుండా మీకు 500 నియో కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత మీకు అక్కడనే ఆటోమేటిక్‌గా మీకు ఈ పేజ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు సింపుల్‌గా ఏం లేదు. మీకు ఈ బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థాంక్స్ షోయింగ్ అని ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సింపుల్‌గా మీకు ఈ విధంగా చూపించిన తర్వాత మీకు ఇక్కడ నుండి అయిపోతుంది. మీరు సింపుల్‌గా బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఈ విధంగా 500 నియో కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. 500 నియో కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు రూ. 500 గుర్తుపెట్టుకోండి. మీకు ఈ విధంగా మీ ఫ్రెండ్స్‌ని కూడా రిఫర్ చేయొచ్చు. ఏ విధంగా అనేది ఈ కాయిన్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ కాయిన్స్ ఎప్పుడు వస్తాయని కూడా చెప్తాను. మీరు జస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసినాక 1 అవర్ నుండి 10 డేస్ లోపు అనేవి ఈ కాయిన్స్ అనేవి రావడం జరుగుతాయి. కాయిన్స్ అంటే రూ. 500. ఈ రూ. 500 అనేది రావడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్‌ని కూడా ఏ విధంగా రిఫర్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. ఈ కాయిన్స్ అనేవి మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే మీకు మొబైల్స్ గానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు హోమ్ అప్లికేషన్స్ ఇవ్వనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. మీకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కావాలంటే నేను బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా ట్రై చేస్తున్నాను. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనేది త్వరలో నేను వీడియో కూడా చేస్తాను. ఆ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ రీఫర్ కూడా చేస్తే ఇలా 500 కాయిన్స్ అనేవి వస్తాయనేది కూడా చూపిస్తాను. గైస్, మీరు రీఫర్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు సింపుల్‌గా ఇలా బ్యానర్ అనేది డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు 500 న్యూ కాయిన్స్ అనేది మీరు ఫస్ట్ ఏదైతే లోన్ తీసుకున్నారో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడనే రీఫర్ కోడ్ అనేది చూపిస్తుంది. సింపుల్‌గా ఈ రీఫర్ కోడ్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండి. లేదంటే మీ ఒక్క మొబైల్‌లోనే మీరు ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఏం లేదు. మీరు జస్ట్ మీకు వచ్చిన 500 కాయిన్స్ ఉంటాయి కదా! మీరు రిఫర్ చేసిన కాయిన్స్ గాని ఈ విధంగా మీరు ఏవైనా పర్చేజ్ చేసుకోవచ్చు. మన బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటే నేను ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ అనేది అప్డేట్ చేస్తాను వీడియో ద్వారా. మీరు అది చూసి మీరు డైరెక్ట్ బ్యాంక్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకటే మొబైల్‌లో ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. మీరు అన్‌లిమిటెడ్ అకౌంట్స్ అనేటివి. సింపుల్‌గా ఏం లేదు. మీరు యాప్ అనేది క్లియర్ డేటా చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ మోడ్ 2, 3 టైమ్స్ ఆన్ ఆఫ్ చేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు రిఫర్ కోడ్ కాపీ చేసుకోమని చెప్పాను కదా! కోడ్ అనేది కాపీ చేసుకోండి. సింపుల్‌గా మీరు వేరే మొబైల్ నంబర్ తోటి మీరు
లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు లోన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు సింపుల్ ఏం లేదు, మీ కోడ్ అనేది ఇచ్చేసేయండి. రిఫర్ కోడ్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీకు అక్కడ పాన్ కార్డ్ అడుగుతుందిగా, మీరు ఇంతకుముందు ఇచ్చిన పాన్ కార్డ్ కాకుండా మీరు వేరే పాన్ కార్డ్ అనేది ఇచ్చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒకళ్ళు ఉంటాయి కదా, ఆ పాన్ కార్డ్ ఇచ్చేసి సబ్మిట్ చేసేయండి. మీకు లోన్ వచ్చినా రాకున్నా మీకు ఇందులో 500 కాయిన్స్ వస్తాయి, అందులో 500 కాయిన్స్ వస్తాయి. సో ఈ విధంగా మీరు రిఫర్ అండ్ ఎర్న్ అనేది చేసుకోవచ్చు ఒకే మొబైల్లో. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వద్దు, ఫాస్ట్‌గా ట్రై చేయండి.